అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది 30 ఫీట్ డాంబర్ రోడ్ చూస్తున్నారు. అలాగే ఈ ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్, ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27/55, 1350 స్క్వేర్ ఫీట్స్ ఉంటుంది. వెస్ట్ ఫేస్ అండి మీరు చూస్తుంది, వెస్ట్ ఫేస్ ఇల్లు చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్లో ఎలివేషన్ చూస్తున్నారు. చాలా బాగా చేశారు ఎలివేషను. అలాగే మొక్కలకు కూడా గట్టున్నారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. అలాగే ర్యాంప్ మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. అలాగే పార్కింగ్ ఏరియాలో వాల్స్కి పిల్లర్స్కి మొత్తం కూడా 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. స్టైర్ కేజ్ చూస్తున్నారు. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ డిజైన్ విత్ PVC బోర్డ్స్. వాల్స్కి టైల్ చూస్తున్నారు. మెయిన్ డోర్ చూస్తున్నారండి. మెయిన్ డోర్ మొత్తం టేక్ యూజ్ చేశారు. ఇది హాల్ చూస్తున్నారు. ఇన్సైడ్ ఫ్లోరింగ్ మొత్తం కూడా మార్బుల్ వేశారు. 165 స్క్వేర్ యార్డ్స్ అండి. ఆపోజిట్లో టీవీ యూనిట్ చూస్తున్నారు. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఈ బిల్డింగ్ లొకేషన్ వచ్చేసి రాంపల్లి అండి. రాంపల్లిలో ఉంది బిల్డింగ్. 165 స్క్వేర్ యార్డ్స్లో రాంపల్లిలో ఉంది. పాసేజ్ అండి. పాసేజ్ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఆర్చ్ డిజైన్ లాగా చేశారు. మనం పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. లోపల లైట్స్ అన్నీ కూడా పెట్టారండి. ఫాల్ సీలింగ్ లైట్స్ అలాగే రోప్ లైట్స్ కూడా ఫిక్స్ చేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. అలాగే మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. టైల్స్ అన్నీ కూడా 4x2లో వేశారండి. టైల్స్ 4x2 డిజిటల్ టైల్స్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. పాసేజ్ నుంచి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. 165 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మీరు చూస్తుంది. లొకేషన్ వచ్చేసి రాంపల్లి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి పాసేజ్కి వెళ్తున్నాం. మనకు పాసేజ్లో కామన్ బాత్రూమ్ ఉంది. ఇది కామన్ బాత్రూమ్ చూస్తున్నారు. కామన్ బాత్రూంలో కూడా 4x2లో డిజిటల్ టైల్స్ వేశారండి. పాసేజ్ నుంచి హాల్కి వెళ్తున్నాం. హాల్ వ్యూ చూస్తున్నారు. ఇది మెయిన్ డోర్, టీవీ యూనిట్, పాసేజ్ అండి. డైనింగ్ హాల్కి వెళ్తున్నాం. ఇది పూజా రూమ్ ఉందండి మధ్యలో. హాల్కి డైనింగ్ హాల్కి మధ్యలో పూజా రూమ్ ఇచ్చారు. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్లో కూడా 4x2లో వేశారండి డిజిటల్ టైల్స్. ఫాల్ సీలింగ్ డిజైన్. డైనింగ్ హాల్ 165 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్ హౌస్. లొకేషన్ వచ్చేసి రాంపల్లి. టైల్స్ ఉన్న దగ్గర హ్యాండ్ వాష్ వస్తుంది డైనింగ్ కోసం. అలాగే ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఓపెన్ కిచెన్లో ఫాల్ సీలింగ్ డిజైన్ లైట్స్ కూడా పెట్టున్నారు. ఇది ఫ్రిడ్జ్ ఏరియా అండి. ఫ్రిడ్జ్ కోసం వదిలిపెట్టారు ఇక్కడ. కిచెన్ నుంచి డైనింగ్ చూస్తున్నారు. డైనింగ్ నుంచి మనకి ఈస్ట్ గల్లీకి వెళ్తున్నాం. తూర్పు ఖాళీ స్థలం, ఈస్ట్ ఓపెన్ స్పేస్. ఈస్ట్ ఓపెన్ స్పేస్ మొత్తం కూడా మనకి గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉందండి. ఇది వాష్ ఏరియా. ఇది సౌత్ ఖాళీ స్థలం. సౌత్ సెట్ బ్యాక్ మొత్తం కూడా సిమెంట్లో ఫ్లోరింగ్ చేశారు. సంపండి ఇది. అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్లో బోర్ ఉంది. ఇది బోర్ చూస్తున్నారు. ఇది ఉత్తర ఖాళీ స్థలం, నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాలోకి వెళ్తున్నాం. గేట్ పిల్లర్లు కూడా మొత్తం టైల్స్లో వేశారండి. స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా ఉంది. పార్కింగ్ ఏరియా చూస్తున్నారు. వెస్ట్ ఫేసింగ్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 27/55. స్లాబ్ ఏరియా 1350 స్క్వేర్ ఫీట్స్. రాంపల్లి లొకేషన్ హైదరాబాద్. బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 84 లక్షలండి. 9885224388 నెంబర్కి ఫోన్ చేయొచ్చు. Like and subscribe for more videos. Thank you for watching.